ఎడారిలో సెలయేర్లు నవంబర్ 30వ తేదీ. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. 50వ కీర్తన 23వ చరణం. ఇశ్రాయేలు ప్రజలు 7 దినాలు ఎరికో గోడలు చుట్టూ తిరిగిన తరువాత ఆ గోడలు ఎలా పడిపోయాయో యెహోషువ గ్రంథంలో మనం చదువుతాం. ఆ పట్టణాన్ని తాను వారికి ఇస్తున్నానని దేవుడు చెప్పాడు. ఇది వాస్తవమని విశ్వాసం పరిగణిస్తుంది. కాబట్టి వారు విజయానికి గుర్తుగా గొర్రెపొట్టేలు కొమ్ములను పట్టుకొని గోడల చుట్టూ తిరగడం ప్రారంభించారు. అపనమ్మకం. ఓ ప్రభు, మీరు మా ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నారనడానికి సూచనగా గోడలను కొద్దిగా కదిలించండి లేదా కొన్ని రాళ్లను కింద పడేయండి, అప్పుడు మేము నిన్ను స్తుతిస్తాం అనే ప్రార్థన చేస్తుంది. వివేకం. ప్రజల ముందు ప్రభు అవమానపరచబడకుండా, గొప్ప అవమానానికి గురి కాకుండా విజయం సాధించే వరకు కేకలు వేయడం సురక్షితం కాదు అని చెప్పొచ్చు. ఇది ఎప్పటికీ విశ్వాసం కాదు. వారికి ప్రోత్సాహాన్ని కలిగించటానికి ఒక సూచన లేనప్పుడే దేవుని వాక్యపు అధికారాన్ని బట్టి కార్యాలు చేస్తూ విశ్వాసంతో కేకలు వేశారు. మిగిలిన దానిని ప్రభువు నెరవేర్చాడు. మనం సంపూర్ణంగా సమర్పించుకున్న తరువాతనే ఆయన దానిని నెరవేరుస్తాడు. స్తుతిగానాలతో వాటి చుట్టూ తిరిగినప్పుడు ఎన్ని కష్టమైన గోడలు క్రింద పడిపోయాయి. మనం స్తుతులతో గోడల చుట్టూ తిరిగినప్పుడు విమోచన గానాలతో మనలను ఆవరిస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. పరలోకం నుండి 2 దేవదూతలు ప్రతి ఉదయం భూమిపైకి వచ్చి రోజంతా వారు భూమిపై తిరుగుతారని చెప్పే కథ ఒకటి ఉంది. ఒకరేమో కోరికల దేవదూత, మరొకరేమో కృతజ్ఞతల దేవదూత. వీరిద్దరూ ఒక్కో బుట్టను పట్టుకుని తిరుగుతారు. ప్రజలందరూ తమ కోరికలను, మనవులను దేవునికి చెప్పడం వలన కోరికల దేవదూత దగ్గరున్న బుట్ట త్వరగా నిండి పొర్లిపోతుంది. కానీ దినం ముగింపునకు వచ్చినప్పుడు కృతజ్ఞత దేవదూత దగ్గరున్న బుట్టలో మాత్రం 2 లేదా 3 కృతజ్ఞతార్పణలు ఉంటాయి. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.